హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కే వ్లాగ్స్. ఈరోజైతే మేము సమ్మక్క వేసుకుంటున్నాం. మా డాడీకి హెల్త్ బాగాలేకుంటే మేమైతే సమ్మక్క వేసుకుంటాం మొక్కిన మేకతోని. దివ్య హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కే వ్లాగ్స్. ఈరోజైతే మేము సమ్మక్క వేసుకుంటున్నాం. మా డాడీకి హెల్త్ బాగాలేకుంటే మేమైతే సమ్మక్క వేసుకుంటాం మొక్కిన మేకతోని. ప్లస్ మా డాడీ ఎత్తు బంగారం, మేడారం కూడా వస్తా అనుకు మొక్కుకున్నాం. ఇక మా అక్క వాళ్ళు అయితే వచ్చిర్రు. అక్కదా మా అక్క వాళ్ళు వచ్చారు. ఇక అందరు చుట్టాలు అందరు వచ్చిర్రు. ఇక మా కోడలు చిక్కి కూడా వచ్చేసింది. మా వీడియో అయితే ఫుల్ లాగా వచ్చేస్తుంది. మా వీడియో మొత్తం చూసేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా డాడెత్తు హెల్త్ బాగాలేకుంటే మొక్కినాం. మా డాడెత్తు బంగారం మేకతోని మేడారం పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మమ్మీ దీపం ముట్టిస్తుంది. మార్నింగే లేచి మొత్తం దేవునికి పూజ చేస్తుంది. దీపం ముట్టించడం అయిపోయింది అండి. ఏం చేస్తామమ్మా? సమ్మక్కగా పోషమ్మ కూడా ఇప్పుడు అత్తమ్మ తానం అయిందా? పోతాం అత్తమ్మ నేను పోతాం. ముజక్క నిన్నమ్మంటుంది. నిన్న మన షాప్కి తెమ్మంటే చెప్పాలి. ఇక్కడైతే మా అమ్మ దేవునికి అలంకరణ చేస్తుంది. సమ్మక్కకి బొట్లు పెట్టి, కింద అయితే దేవుని ఫోటో కోసం పీట పెట్టి అక్కడ కూడా బొట్లు పెడుతుంది. సమ్మక్కకి వేస్తున్నామని ముందుగా అయితే పోషమ్మకి వేస్తున్నాం. పోషమ్మకి అయితే కోడిని తీసుకొచ్చినాం. తల్లి పోషమ్మ తల్లి అయితే కొబ్బరికాయ. ఫస్ట్ పోషమ్మ చేయాలా? పోషమ్మ చేసినాం, కొబ్బరికాయ పెట్టినాం, కనదేవులు చేసుకోవాలా. అమ్మవారి కోసం చేసి మా అమ్మ నేను ఇద్దరం అయితే పోషమ్మ గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి కోడి ఉంచుకొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి అయితే రెడీ చేసి మేమైతే పోషమ్మ గుడికి వచ్చేసరికి అయితే ఫోటో రెడీ చేసి పెట్టారు. అందరు చుట్టాలు కూడా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మా డాడెత్తు బంగారం జోగడానికి అయితే షాప్కి వెళ్తున్నాము అందరము. మా అక్క వాళ్ళు వచ్చారు, అత్తమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరు వచ్చేసారు. అందరు అక్కడ నుండి అయితే షాప్ దగ్గరికి వెళ్ళేసినాం. ఇప్పుడు గుడి లేదు, గుడి తలుపు లేదులే మన మేడారంలో ఉండల్ల కలుండే గూడెం జాతర. దివ్య అడ్డం పెట్టాలి సంచి మీద. సంచి కట్టి అడ్డం వేయండి. అడ్డం వేస్తే బరాబర్
రండి. బంగారం అయితే డాడీ అయిపోయింది. మా డాడీకి హెల్త్ బాగాలేకుండా అయితే మొక్కినాము. మా డాడీకి బంగారం జోకిస్తామని షాప్కి వెళ్ళి అయితే బంగారం జోకిచ్చినాము. మా డాడీ 16.6 kgs అంటే 66 kgs ఉన్నాడు. బంగారం సగం చక్కెర తీసుకొని అయితే వచ్చేసినాం ఇంటికి. లైక్ తీసిన ఇక్కడైతే మేకను రెడీ చేస్తున్నాడు. పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి మేకను అయితే రెడీ చేసిండు. ఇక్కడ మేక అయితే జడితే ఒక 20 నిమిషాలకైతే ఇచ్చింది. ఎందుకంటే చుట్టూ జనాలు ఉండడం వల్ల కూడా మేకలు భయపడతాయి. దానికి ఆ దేవుని మొక్క లేదా, ఈ దేవుని మొక్క లేదా, కొబ్బరికాయ కొట్టలేదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి క్వశ్చనింగ్స్ అయితేనే ఉంటాయి. సో ఒక 20 నిమిషాలకైతే జడితే ఇచ్చింది. జడితిచ్చిన తర్వాత అయితే బెల్లం పంచిపెట్టడానికి అయితే బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా వేస్తాండ్రు. పంచిపెట్టడానికి ముద్దలు ముద్దలుగా వేస్తాండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళి అయితే బయటికి వెళ్ళి అందరికైతే బెల్లం పంచిపెట్టుతారు. ఇప్పుడు అయ్యో నేను తీసుకొద్దాం. జూమ్ 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 కరో. నువ్వు నేను పెట్టుకుంటా. నాకు ఇద్దరే పెడతాం. ప్రసన్న బంగారం పచ్చిపెట్టడం అయిపోయింది. మేక కూడా కొడుతున్నాడు. కొట్టేసి నుండి పాపం వెజిటేబుల్స్ మొత్తం కట్ చేశారు. వంట కర్త కర్మక్రియ. ఇక్కడ మటన్ అయితే కొట్టడం అయిపోయింది. పైన అయితే వంటలు స్టార్ట్ చేశారు. మా హరీష్ వాడైతే మా వంట రైస్ పెట్టిండు, వాడే మటన్ కర్రీ వాడే అంటిండు. చికెన్ బోటి అయితే ఇంట్లో వండారు. కానీ ఈ చికెన్ అయితే ఇక్కడ మా బిడ్డ, మా అన్నయ్య కూతురు అయితే ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తుంది. 3 గంటలకైతే భోజనాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ
పరిచయం చేస్తే సాయంత్రం ఉండుర్రే లాగ్ అవుతుంది మనకు. అయ్యో చూడు మా అన్నయ్య ఫారెన్లో ఉంటాడు. మా పెద్దమ్మ మా బిగ్ మామ్. ఇది నెక్స్ట్ రోజు అయితే మా అక్క మా బావ అయితే వెళ్ళిపోయినారు. అదే రోజు సమ్మక్క చేసిన రోజు అయితే మా అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరైతే ఆ రోజు వెళ్ళిపోయారు. మా అక్క వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు. బాయ్ చెప్పరు మీరు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు పోతారు. చెప్పు మీ అమ్మ నాన్న పోతారు. బాధపడుతున్నావా? అబ్బు అందుకే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెల్యూట్. ఏం చేస్తాను విహాన్? ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్